పవన్ కళ్యాణ్ గారు సినిమా పాపం సినిమా హీరో ఆయన మనం ఏం చేయలేము. ఎందుకంటే ఆయనకున్న యాటిట్యూడు, ఆయన దగ్గర ఉన్న సబార్డినేట్స్ లేదంటే ఆయన దగ్గర ఉన్న మంత్రులు వాళ్ళు ఏ విధంగా అయితే మూమెంట్ ఇస్తారో ఆయన ఆ విధంగా మూమెంట్ ఇస్తున్నారు. డిప్యూటీ సీఎం దాంతోపాటు 5 శాఖల మంత్రిగా ఉన్నారు. ఈ 2 ఏళ్లలో ఆయన పనితీరు పొలిటికల్గా మాట్లాడుకుంటే మీరు ఇంకా సినిమా స్టార్గా చూస్తున్నారు. నేను పొలిటికల్ ఇప్పుడు ఆయన ఎన్నిసార్లు చూసినా సినిమా స్టార్లకే చూడాలా. పొలిటికల్ వచ్చి ఎట్లా చూస్తాం చెప్పండి? పొలిటికల్లో ప్రజల్లోకి వచ్చారా, ప్రజలతో మాట్లాడారా? ఇప్పుడు జంతర్ మంతర్లో మొన్న నీటి ప్రాబ్లం వచ్చింది. మన సీఎం గారు తలపతి, మనం ఎందుకంటున్నాం అంటే ఆల్ ఇండియా ఒకటే కాబట్టి చెప్తున్నా, ఆల్ ఆర్ ఇండియన్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నట్టు చెప్తున్నాం. కాబట్టి సీఎం గారు అయి ఉండి ఆయన మద్దతు పలికినాడు. మన వాళ్ళలో ఎవరైనా వెళ్ళారా? కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. సరే, మీరు అదే సీఎంగా ఏదైతే ఉందో విజయ్ గారు ఎలాగైతే సింగిల్గా వెళ్ళారో వచ్చే ఎన్నికల పవన్ కళ్యాణ్ కూడా సింగిల్గా 170 స్థానాలు కంటెస్ట్ చేస్తారు. అది నాకు ఆయన పర్సనల్ ఒపీనియన్. ఆయన దగ్గర ఉందో లేదో ఆయన అడిగితే బాగుంటుంది. లేదా ఎందుకు చేయలేకపోతారంటే ఆయన డేర్ లేదు కదా. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారంటే నాతో మాట్లాడే శక్తి ఉంటేనే మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన 170 మందిని సీఎంగా 170 మంది మినిస్టర్లను అలాట్ చేయడానికి కెపాసిటీ ఉందంటే ఆయన వెళ్ళిపోతాడు. అంటే 2019లో ఆయనకి ఎదురైన నా చేదు అనుభవం వల్ల ఆయన డేర్ చేయలేకపోతున్నారు ఆయన చెప్పేది. మరి 2019లో ఆయన 2 చోట్ల ఓడించారు ప్రజలు. సో అందుకని సింగిల్గా పోటీ చేయాలంటే వెనకడు చేస్తున్నారు. సింగిల్గా పోటీ ఎవరు చేయలేరు. జగన్ గారి ముందు చేయాలనుకుంటే ఓన్లీ జగన్ గారే చేయాలి. మరి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు అనేది ఆయన మీద డిపెండ్ ఉంటుంది. తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటారు ఆయన. మీరు ఎగ్జామ్ చేసుకుని ఎంతవరకు ఆయన వెళ్ళగలరు? ఇప్పుడు మనమంతా ఒక కూటమిలో మాట్లాడదాం. మేము కూడా ఆయన ఒక్కరికే మాట్లాడదాం. ఆయన ఒక్కరికంటే నేను ఇండివిజువల్గా ఎప్పుడు ఒకరి గురించి ఇంప్లిమెంట్ అనేది చేయకూడదు. ఎందుకంటే ఆయన చేత కాదు కాబట్టి కూటమితో కలిశాడు. అవును, అది ఆయన సూటిగానే చెప్పారు. మరి అదే మాట అన్నారు. నేను ఆయన అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. బీజేపీ అంతా వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 170 స్థానాల్లో కంటెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా సింగిల్గా వెళ్తే కాదు, 100% కాదు. అది కాదు అనుకుంటే ఏమవుతుంది అంటే ఇంకా ఆయన భూస్థాపితం అయిపోతారు. థ్యాంక్స్.